నమస్కారం వాజీవార్తలకి స్వాగతం. ముందుగా నాటి ముఖ్యాంశాలు పరిశీలిద్దాం. రాజమండ్రిలో పలు శంకుస్థాపనలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి లోకేష్ రాష్ట్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని స్పష్టం. వైఎస్ జగన్ వ్యాఖ్యలు ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రత్యక్ష దాడి చేయడమే. జగన్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు. విజయనగరం పట్టణం 19వ డివిజన్ నుంచి భారీగా టీడీపీలోకి చేరిక దళితులు కండువా వేసి సాధారణంగా స్వాగతించిన ఎమ్మెల్యే అదితి గజపతిరాజు. ఏటా వేలాది మంది విద్యార్థులకు ఉన్నత విద్యను అందిస్తూ వారి భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాల మరిన్ని కొత్త హంగులను సంతరించుకుంటుంది. 172 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ కళాశాలలకు ప్రభుత్వం దాతలు కళాశాల నిధులతో ఆధునిక వసతులు సమకూరాయి. వీటిని రాష్ట్ర మానవ వనరుల విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అనేక ఏళ్లుగా నాణ్యమైన ఉన్నత విద్యను అందిస్తూ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న కళాశాల నిర్వాహకులు అధ్యాపకులను అభినందించారు. ఆర్ట్స్ కళాశాలలో పక్కన మీరందరూ బాగా చదువుతున్నారు, మంచి మార్కులు తెచ్చుకుంటున్నారు. గ్రాడ్యుయేట్ అయ్యి బయటకు వచ్చిన సమయానికి ఉద్యోగాలు ఉపాధి విషయంలో కొంచెం ఇబ్బంది పడుతున్నారు. దానికి ప్రధానమైన కారణం ఇండస్ట్రీ అకాడమియా కనెక్ట్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్య. అకాడమియా వాళ్ళు చెప్పాల్సింది చెప్పాలనుకుంటారు, కానీ ఇండస్ట్రీకి కావాల్సింది ఆ ఫీడ్బ్యాక్ కరెక్ట్గా ఇప్పుడు రావట్లేదు. ఈరోజు మనం ఇక్కడ ఉన్నాం. 173 సంవత్సరాల చరిత్రలో ఉన్న కాలేజీలో ఈరోజు మనందరం ఇక్కడ ఉన్నాం. ఇక్కడ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు లాంటి గొప్ప వ్యక్తి లెక్చరర్గా పాఠాలు చెప్పిన ఒక కాలేజీలో మనందరం కూర్చున్నాం. కానీ ఇక్కడ కూడా ఇండస్ట్రీ కనెక్ట్ ఇంకా బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. మేము అన్ని రకాలుగా సహకరిస్తాం, పరిగెట్టాల్సిన బాధ్యత మీ పైన కూడా ఉంది. క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ అంటే మన దగ్గర ఎక్కువ శాతం మీరు చూస్తే ఆక్వా ఉంది. ఆక్వా రంగంలో ప్రపంచంలోనే ష్రింప్ లాంటి దాంట్లో మనం నంబర్ 1గా ఉన్నాం. ఆ ఇండస్ట్రీకి మనం ఇంకా గ్రేటర్ కనెక్షన్ అనేది అవసరం. మీరు ఇతర దేశాల్లో చూస్తే, ఎస్పెషల్లీ చైనా లాంటి దేశాల్లో చూస్తే క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ బలంగా ఉంది కనుకనే అక్కడ పెద్ద ఎత్తున ఉద్యోగాలు వచ్చినాయి. రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి వికేంద్రీకరణ అనేది మేము ఒక స్టాండ్ తీసుకున్నాం. అంటే ఒక్కొక్క జిల్లా ఒక్కొక్క ఇండస్ట్రీ రావాలి, ఆక్వాని ప్రోత్సహించాలి. సో మనం చదువుకునేది కూడా ఆ ఇండస్ట్రీకి పనికొచ్చే విధంగా సుమారుగా 22 క్లస్టర్స్ ఉన్నాయి. ఆ ఇండస్ట్రీకి పనికొచ్చే విధంగా
నేను అధికారులు చెప్పి ఐఎమ్ వర్కింగ్ ఆన్ గ్రేటర్ ఇండస్ట్రీ అకాడమియా కనెక్ట్. అనేక పరీక్షలు దేవుడు మనకు పెడతాడు, అనేక రకాలుగా పెడతాడు. కానీ ఆ పరీక్షలు అద్భుతంగా రాసి జయించే శక్తి కూడా మనకిస్తాడు. నేను ఐల్ గివ్ యూ ఎన్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ మై లైఫ్. 2019 I contested from one seat. I lost an election. I lost. చాలా మంది ఇప్పుడు తమ్ముడు అన్నట్టు దే ట్రోల్డ్ మీ, బట్ ఐ న్యూ I'll again contest here. I'll fight it. 5 years I'll work hard. I'll again contest here. I'll win. అన్న లక్ష్యం పెట్టుకున్నా. I didn't bother. ఎవరేదో చెప్పారు, అసెంబ్లీలో చెప్పారు, కౌన్సిల్లో చెప్పారు. I said this is my agenda, this is my goal. ఆ గోల్ సాధించడానికి నేను ఏమన్నా చేస్తాను అనుకున్నా. అండ్ ఐ అచీవ్డ్ ఇట్. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం నిర్వహించే ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే అదితి గజపతిరాజు ఈ రోజు తన కార్యాలయంలో నిర్వహించారు. ప్రజా దర్బార్కు వచ్చిన వినతులు ఆమె స్వీకరించారు. ప్రజల నుండి వచ్చిన వినతులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అదితి గజపతిరాజు మాట్లాడుతూ ప్రజలకు ప్రజా ప్రతినిధులు అందుబాటులో ఉండాలని, ప్రజా సమస్యలు ప్రజా ప్రతినిధులకు ప్రజలు నేరుగా చెప్పుకునేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వారం వారం ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారన్నారు. ప్రజా దర్బార్లో వచ్చిన వినతులు పరిశీలించి సకాలంలో పరిష్కారం అయితే పరిష్కారం చేస్తున్నామని, ఒకవేళ ఏదైనా శాఖపరమైన సమస్యలు ఉంటే సంబంధిత అధికారులతో చర్చించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని తెలిపారు. బంగ్లాదేశ్ చెరలో ఉన్న నెల్లిమర్ల ప్రాంత మత్స్యకారులను ప్రభుత్వం విడిపించి తీసుకురావాలని వైసీపీ నేత వాసుపల్లి జానకిరామ్ డిమాండ్ చేశారు. ఫిషింగ్ హార్బర్ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో ఈరోజు మాట్లాడారు. 2 నెలల క్రింద బంగ్లాదేశ్ కోస్ట్ గార్డుకు చిక్కిన అక్కడి జైల్లో మగ్గుతున్న 9 మంది మత్స్యకారుల కుటుంబాల పరిస్థితి దయనీయంగా ఉందని తెలిపారు. మానవతా దృక్పథంతో పరిస్థితిని అర్థం చేసుకుని కూటమి ప్రభుత్వం వారిని విడిపించాలని విజ్ఞప్తి చేశారు. ఇలా చిక్కుకున్న మత్స్యకారుల విడుదల కోసం తాను 2018లో పాకిస్తాన్కు, 2019లో బంగ్లాదేశ్కు వెళ్లిన విషయాన్ని గుర్తు చేశారు. మళ్లీ ఇప్పుడు బంగ్లాదేశ్కు వెళ్తున్నట్లు చెప్పారు. రెండు నెలలుగా మత్స్యకార సామాజిక వర్గంలో ఒక అనిశ్చితి వాతావరణం నెలకొని ఉంది. మీ అందరికీ తెలిసిన విషయమే. ప్రమాదవశాత్తు అక్టోబరు 20వ తేదీన విశాఖపట్నం నుంచి సముద్రంలోకి వేటకెళ్ళినటువంటి మెకనైజ్డ్ ఫిషింగ్ బోటు 9 మంది మత్స్యకారులతో బంగ్లాదేశ్ బార్డర్లోకి ప్రమాదవశాత్తు వెళ్ళటం వల్ల అక్కడ బంగ్లాదేశ్ కోస్ట్ గార్డు వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి 9 మంది మత్స్యకారులు బంగ్లాదేశ్లో బాగర్హాట్ జైల్లోని ఉన్నారు. మరి వాళ్ళ విడుదల కోసము కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి నాయకులు వాళ్ళందరూ కూడా ప్రమాదం జరిగిన సంఘటన తర్వాత విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్కి వచ్చి 2 నెలల్లో విడుదల చేస్తామని చెప్పి మా మత్స్యకారులకి, బాధిత కుటుంబాలకి అందరికీ కూడా ఒక భరోసా ఇవ్వడం జరిగింది. మరి అదేవిధంగా బంగ్లాదేశ్లో ఈ మత్స్యకారుల విడుదల కోసము అక్కడ కోర్టు ప్రొసీడింగ్స్ ఉంటాయి కాబట్టి ఒక అడ్వకేట్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున పెడతామని చెప్పి కూడా కూటమి నాయకులు చెప్పడం జరిగింది. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కూడా ఇదే విధంగా జరిగితే 2 నెలల్లో తీసుకొచ్చారు. అంతకంటే ఒక రోజైనా ముందుగా మేము విడుదల చేయించి తెస్తామని కూడా మరి కూటమి నాయకులు చెప్పడం జరిగింది. నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన, కూటమి ప్రభుత్వం పైన ప్రజలందరూ నమ్మకంతో వాళ్ళు త్వరలోనే విడుదల అవుతారని చెప్పి ఒక భరోసాతో ఇప్పటివరకు ఉన్నారు. చెప్పేదానికి ఇక్కడ జరుగుతున్న దానికి ఎటువంటి పొంతన లేకుండా ఉంది. ఒక్కసారి కూడా ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీతోని ఈ కూటమి నాయకులు మాట్లాడినట్లుగా ఎక్కడ కనిపించలేదు. మరి ఇప్పుడు బంగ్లాదేశ్కి మనకి బైలాటరల్ అగ్రిమెంట్స్ కూడా లేవు. విదేశాంగ శాఖ మంత్రితో, హోమ్ మినిస్టర్తో మాట్లాడితే కానీ మత్స్యకారుల విడుదలకి మార్గం సుగమనం అయ్యే పరిస్థితి లేదు. ఇటువంటి పరిస్థితులలో మరి కూటమి నాయకులు మరి వాళ్ళు ఇచ్చిన మాటలన్నీ కూడా నీటి మీద రాతల్లాగే ఉన్నాయని చెప్పి అనిపిస్తూ ఉంది. ఎక్కడ కూడా చిత్తశుద్ధి కనిపించడం లేదు.
మత్స్యకారులందరూ ఆందోళన చేస్తున్నారు. మత్స్యకార మహిళలు, ఆ కుటుంబాలు చాలా బాధలో ఉన్నాయి. మరి ఎవరైనా వాదార్చినా కూడా వాళ్ళు కన్నీటి పర్యంతం అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒక మత్స్యకార మహిళ అయితే దాదాపుగా 8 నెలల గర్భిణి. ఆమె మరి తన భర్త ఎప్పుడు వస్తారని చెప్పి ఆమె కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నటువంటి పరిస్థితి. మరి ఇటువంటి ఆక్రందనలు, మత్స్యకారుల బాధలు ఈ కూటమి ప్రభుత్వ నాయకులకి, మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కానీ, డిప్యూటీ సీఎం గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ బాబు గారికి కనిపించటం లేదా? విజయనగరం లంకాపట్నంకు చెందిన సోమమురళి కుటుంబ సభ్యులు అనుచరులతో ఎమ్మెల్యే అదితి గజపతిరాజు సమక్షంలో తెలుగుదేశం పార్టీలోకి చేరారు. సోమ మురళీమోహన్ దళిత సంఘం నాయకులుగా బీఎస్పీ పార్టీలో కొనసాగిన మురళీమోహన్ గత సాధారణ ఎన్నికల్లో వైసీపీ సానుభూతిపరుడిగా ఉండేవారు. సాధారణ ఎన్నికల అనంతరం వైసీపీకి దూరంగా ఉన్న సోమ మురళీమోహన్ ఈరోజు ఎమ్మెల్యే అదితి గజపతిరాజు చేతుల మీదుగా టీడీపీ కండువా ధరించారు. పార్టీలోకి వచ్చిన సోము మురళీమోహన్ కు అనుచరులు కండువాలు వేసి సాదరంగా స్వాగతించారు. పార్టీలోకి చేరిన ప్రతి ఒక్కరికి తగిన గౌరవం దక్కుతుందని ఎమ్మెల్యే అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నామని, అలాగే విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు గంటారవి, పట్టణ రూరల్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మన తెలుగుదేశం పార్టీ మన ఎన్టీ రామారావు గారు స్థాపించారు. అయితే నాటి నుండి ఈనాటి వరకు ఆ యొక్క తెలుగుదేశం పార్టీ అనేది వేలాది మంది నుండి, లక్షలాది మంది నుండి, కోట్లాది మంది వరకు ఆ యొక్క తెలుగుదేశం పార్టీలోని కుటుంబ సభ్యులుగా చేరి అందరూ ఆ యొక్క సభ్యత్వం తీసుకొని చాలా ఆనందంతో ఉన్నారు. సంక్షేమ పథకాలు చేశారు. నిరుద్యోగ సమస్యల గురించి కంపెనీలు కూడా వారి ముఖ్యమంత్రితో చెప్పించి మన ఉత్తరాంధ్రకి సంబంధించిన గూగుల్ కంపెనీలు, ఐటీ కంపెనీలు, వారికి చదువుకున్న పిల్లల గురించి ఆవిడ మేడం గారు ఎన్నో శ్రమించి మన ముఖ్యమంత్రితో చెప్పించి ఎన్నో ఇలాగా సంక్షేమ పథకాలు చేస్తున్నారు. పేరు సోమ మురళీమోహన్, మా మిస్సెస్ పేరు సోమ మాధవి. అట్లాగే పలు కుటుంబాలు కూడా మన తెలుగుదేశం పార్టీలోకి మేడం అడుగుజాడలో నడిచి మేము జాయిన్ అవ్వడానికి వచ్చాము. అయితే వారి యొక్క అభివృద్ధి పనులలాగే మేము కూడా తెలుగుదేశం పార్టీలో కండ వేసుకొని మేము కూడా రాత్రనగా పగలనగా మీ యొక్క నమ్మకాన్ని వమ్ము చేయము. కష్టపడి ప్రజల గురించి మేడం లాగా మేము పనిచేస్తామని ఈ సభాముఖంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. 100 కుటుంబాలు మన లంకాపట్నం నుంచి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయినాయి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పాత కార్యకర్తలకి ప్రత్యేకంగా ఆ వార్డులో ఉన్నటువంటి శంకర్ గారు, అలా అప్పారావు గారు, పొట్నూరు రాజేష్, అందరికీ మన పాత కార్యకర్తలందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు వచ్చినటువంటి కొత్త కార్యకర్తలు, మన కొత్త తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మీరందరూ ఒక అద్భుతమైన పార్టీలో జాయిన్ అయ్యారు. నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీలో మీరు జాయిన్ అయ్యారు. అయితే ఎప్పుడైనా మన రాష్ట్రంలో ఆపద వచ్చినప్పుడు ఆ రోజుల్లో నందమూరి తారక రామారావు గారు ఆ ఆపదని రక్షించేవారు. ఇప్పుడు మన నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నో కష్టాలు ఉన్నప్పుడు మన రాష్ట్రానికి ఈ వయసులో కూడా వారు 84 సంవత్సరాలు 74 ఇయర్స్ ఈ వయసులో కూడా వారు వచ్చి మన రాష్ట్రం కష్టాలను ఉన్నప్పుడు నేనున్నానని ప్రజలకి చెప్పుకుంటూ ఈ వయసులో కూడా వారి సమయాన్ని ప్రజల కోసం అంకితం చేశారని ముఖ్యంగా మీ అందరికీ ఒక్కసారి గుర్తు చేసుకుంటా ఉన్నాను. మనం పెన్షన్లు అనేది 4 రకాల పెన్షన్లు అనేది మీ అందరి గడపకి డైరెక్ట్ గా మనం ఇంటింటికి అందిస్తున్నాం అనేది గర్వపడే విషయం. దాంట్లో ఫస్ట్ ప్రతి నెల ఫస్ట్కే అందిస్తున్నాం. ఒకవేళ ఫస్ట్ హాలిడే అవుతే దాని ముందు రోజే మనం అందిస్తున్నాం.
ఉత్తరాంధ్ర రాజకీయ బెబ్బులు స్వర్గీయ ద్రోణంరాజు సత్యనారాయణ 93వ జయంతి కార్యక్రమం సిరిపురం ద్రోణంరాజు సర్కిల్ వద్ద ఘనంగా జరిగింది. పార్టీలకు అతీతంగా పలువురు రాజకీయ నాయకులు, ప్రతినిధులు, ఆయన అభిమానులు సత్యనారాయణ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథులు మాట్లాడారు. ద్రోణంరాజు సత్యనారాయణ ఒక రాజకీయ విశ్వవిద్యాలయంగా కీర్తించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి అలాగే రాష్ట్ర అభివృద్ధికి ఆయన ఎనలేని సేవలు అందించారని గుర్తు చేశారు. వైసీపీ రాష్ట్ర విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ ద్రోణంరాజు శ్రీనివాసరావు మాట్లాడుతూ మా తాత సత్యనారాయణ ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఎంతగానో కృషి చేశారని తెలిపారు. అలాగే మా తండ్రి ద్రోణంరాజు శ్రీనివాస్ రాజకీయ రంగంలో మచ్చలేని మనిషిగా పేరు సంపాదించారని, వారి అడుగుజాడల్లో నడుస్తూ ఆశయ సాధనకు కృషి చేస్తానని అన్నారు. ఏ రోజున కూడా రాజకీయ నాయకుడిలాగా ఆయన వ్యవహరించాల. ఉత్తరాంధ్రని 3 జిల్లాలకి ఉత్తరాంధ్ర అనేటువంటి ఒక శబ్దాన్ని ఖాయం చేసిన వ్యక్తి ద్రోణ సత్యనారాయణ గారు. పార్టీలకి రాజకీయాలకు అతీతంగా ఈ 3 జిల్లాల అభివృద్ధి ఆయన ధ్యేయంగా పెట్టుకునేవాడు. తర్వాత ఆయన ప్రారంభించేటువంటి ఒక కల్చర్ ఏమిటంటే రాజకీయ అస్పృశ్యత లేదు. పార్లమెంట్ వరకు, అసెంబ్లీ వరకు, లేకపోతే కార్పొరేషన్ మీటింగుల వరకే, తర్వాత పార్టీ వేదికల మీద మాట్లాడి ప్రత్యర్థులను విమర్శించడం తప్ప వేరే వ్యక్తిగతమైనటువంటి ఏ విధమైనటువంటి ఉండకూడదని చెప్పినట్టు ఒక కల్చర్ని మన విశాఖపట్నంలో ఆయన ప్రారంభించిన వ్యక్తి. ఆయన యొక్క జయంతి రోజున, ఆయన మరణించి 2 రోజుల తర్వాత కూడా ఇంతమంది ఇక్కడ వచ్చి ఉన్నాం, ఆయన స్మరించుకుంటున్నామంటే అదే ఆయన వ్యక్తిత్వాన్ని నిదర్శనం అని చెప్తూ ఎంతోమంది ఆయన శిష్యులను తీర్చిదిద్దాడు, ఎంతో మంది నాయకులను ఆయన తీర్చిదిద్దాడు. అటువంటి వ్యక్తి ఘనమైన నివాళి అర్పిస్తూ డిసెంబర్ 19 ఏదైతే స్వర్గీయ ద్రోణంరాజు సత్యనారాయణ గారు మా తాతగారు, అలాగే అదేవిధంగా విశాఖపట్నం మొత్తం ఉత్తరాంధ్ర టైగర్ అని పిలువబడే ద్రోణంరాజు సత్యనారాయణ గారి 93వ జయంతి సందర్భంగా ఈరోజు సిరిపురం సర్కిల్లో ఆయన విగ్రహానికి ఇక్కడ మాలలు వేసి ఆయన స్మరించుకోవడానికి అనేక మంది అతిరథ మహారథులు అందరూ వస్తున్నారు. మన పద్మశ్రీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు కానీ, అలాగే మాజీ మంత్రివర్యులు అమర్నాథ్ గారు కానీ, మా జిల్లా అధ్యక్షులు కేకే రాజు గారు, అలాగే గొలగాని హరివెంకట కుమార్ గారు, మన మేయర్ గారు, ఇతర అనేక మంది ద్రోణం రాజు గారి అభిమానులు పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల నుంచి కూడా ఈరోజు వచ్చి ఆయన స్మరించుకుంటున్నారంటే చేసిన మంచి ఏంటి అనేది మనకు అర్థమవుతుంది. నిజంగా అలాంటి వ్యక్తి కుటుంబంలో నేను ఆయనకి మనవుడిగా పుట్టడం నా అదృష్టం. ఉత్తరాంధ్రలో లీడర్లుగా తీర్చిదిద్ది ఈరోజు వాళ్ళు పెద్ద పెద్ద స్థానాల్లో ఉండి వాళ్ళందరినీ కూడా ఈరోజు నాయకులుగా తయారు చేశారు. అదేవిధంగా నేను కూడా ఆయన బాటలో, అలాగే మా నాన్నగారు స్వర్గీయ ద్రోణంరాజు శ్రీనివాసరావు గారు, ఆయన కూడా ఎప్పుడూ కూడా నేనేదో కాళ్ళ మీద కాలేసుకొని కూర్చోవాలి అలా కాకుండా ఒక సామాన్య కార్యకర్తగా అందరితో మమేకమై నిత్యం ప్రజల్లో ఉండేవారు. నేను చిన్నప్పటి నుంచి వాళ్ళు చూసి పెరగడం, ఈరోజు నేను కూడా వాళ్ళ పేరు పాడు చేయకుండా ముందుకెళ్ళడమే నా లక్ష్యంగా పెట్టుకొని నారాయణ గారి 93వ జయంతి సందర్భంగా వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించుకొని వారిని స్మరించుకొని వారు ఈ ప్రాంతానికి, రాష్ట్రానికి చేసినటువంటి సేవల్ని మరొకసారి గుర్తు చేసుకొని భావితరాలకి వారి గురించి తెలియజెప్పేటువంటి కార్యక్రమం ఈరోజు పెద్దలందరూ కూడా రావడం, వారితో కలిసి పనిచేసేటువంటి పెద్దలు పనిచేసినటువంటి లక్ష్మీప్రసాద్ గారు వారి సహచరులుగా రాజ్యసభలో కలిసి పనిచేసినటువంటి అవకాశం వారికి దక్కింది. ఇటువంటి మహనీయులందరూ కూడా ఏదైతే ఈ ప్రాంతం బాగుండాలి, ముఖ్యంగా ద్రోణంరాజు సత్యనారాయణ గారి గురించి కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం కానీ, ఆయన ఒక పొలిటికల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ అయింది. ఈ ప్రాంతం పట్ల, ఈ ప్రాంత అభివృద్ధి పట్ల తనకున్నటువంటి ఆలోచనల్ని ముందుకు తీసుకెళ్లేటువంటి దాంట్లో తపన పడుతున్నటువంటి ఒక యువ నాయకుడిగా ఎదుగుతున్నటువంటి సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి వారి ప్రతి ఒక్కరి తాలూకా బాధ్యత తనని, తన రాజకీయ భవిష్యత్తుని చేయూతనివ్వాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడి మీద కూడా ఉందన్నటువంటి. ఉపాధి హామీలో ఉండే హక్కులను కాలరాసేందుకు జాతిపిత మహాత్మా గాంధీజీ పేరు మీద ఉన్న జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని గాంధీజీ పేరు తొలగించి పథకంగా మార్చాలని సిపిఎం జిల్లా కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ వ్యాఖ్యానించారు. ఈరోజు విజయనగరం కలెక్టరేట్ ఆవరణలో ఉన్న గాంధీజీ విగ్రహం వద్ద సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ మహాత్మా గాంధీజీ ఉన్న వ్యతిరేకతతో వామపక్షాలు, ప్రజా సంఘాలు సాధించుకున్న
ఉపాధి హామీ చట్టాన్ని బీజేపీ ప్రభుత్వం తూట్లు పొడుస్తుందని ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన మొదటి నుండి కూడా ఈ ఉపాధి హామీ చట్టంపై దాడి చేస్తుందని అన్నారు. పార్లమెంట్లో వారికి ఉన్న మెజార్టీ ఈనాటికి కూలీలుగా హక్కుగా ఉన్న చట్టాన్ని మార్చి ఉపాధికి గ్యారంటీ లేకుండా పనిచేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పథకానికి 90% నిధులు ఇచ్చే కేంద్ర ప్రభుత్వం ఆ నిధులను 60% కుదించిందని, దీనివల్ల ఆ భారం రాష్ట్రాలపై పడుతుందని అన్నారు. ఇప్పటికే రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయింది. అయినా రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం కేంద్రానికి వ్యతిరేకంగా నోరు మెదపడం లేదని విమర్శించారు. ఇప్పటికైనా టీడీపీ, జనసేన పార్టీలు దీనికి వ్యతిరేకంగా మాట్లాడాలని తెలిపారు. ఇప్పటికే వామపక్షాలు ఉపాధి చట్టాన్ని కాపాడుకోవడం కోసం పోరాటాలు చేస్తున్నాయని గుర్తు చేశారు. ఈ చట్టాన్ని మార్చడం వల్ల గ్రామీణ పేదలు, కూలీలు తీవ్రంగా నష్టపోతున్నారని, గతంలో ఉపాధి హామీ చట్టాన్ని రూపుదాల్చడం వల్ల 20 ఏళ్ల కాలంలో ప్రజలకు మేలు జరిగిందని అన్నారు. గాంధీ గ్రామీణ జాతీయ ఉపాధి హామీ చట్టం, ఆ చట్టాన్ని ఈరోజు పథకం కింద మార్చారు. విబీజీ అని పేరు పెట్టి వికసిత భారత్ అని పేరు పెట్టి ఏదో పొడవన తగిలించారు. ఉద్దేశం ఏంటి? పేర్లు మార్చడం వల్ల ఈ పథకానికి ఉపయోగమే లేదు. ఇది పథకం కింద మార్చారు. ఇంతకుముందు వచ్చింది యాక్ట్. చట్టం అంటే ఖచ్చితంగా మార్చడానికి లేదు. కాబట్టి పథకం అంటే ఎప్పుడైనా మార్చుకోవచ్చు. ప్రభుత్వం ఇష్టాల మీద ఆధారపడి ఉంటుంది. అందుకని మౌలికంగా దాంట్లో ఉన్న హక్కుల్ని ఈరోజు కాలరాసే పరిస్థితి బీజేపీ ఈరోజు నిర్ణయం తీసుకుంది. ఇది చాలా దుర్మార్గం. దీన్ని ప్రజలందరూ ముక్త కంఠంతో ఖండించాలి. ఎందుకంటే ఇది ఒక పథకం, హక్కు. నాకు పని కావాలి అని చెప్పేసి ఎవరైనా అడిగితే 15 రోజుల లోపల పని కల్పించాలి. అది చట్టంలో ఉంది. ఇప్పుడు ఆ చట్టం ఎత్తేసారు. ఇప్పుడు ఆ డిమాండ్ చేస్తారు. డిమాండ్ ఉంటే పని చెప్పాలి ఖచ్చితంగా. 100 రోజులకు 125 రోజులు ఏదో పెట్టారు, కానీ ఆ 25 రోజులు వచ్చే పరిస్థితి అయితే లేదు. కాబట్టి గాంధీ పేరు మీద ఉంది కాబట్టి మొత్తం గాంధీ అనేది ఈ చరిత్రలో ఉండకూడదు అనేది ఒక లక్ష్యం. దాంతోపాటు పెట్టుబడిదారులకి, భూస్వాములకి పక్కాగా ఉపయోగపడే పథకం, ఈ ఇబ్బందిగా ఉన్న పథకం ఇది. ఎందుకంటే ఉపాధి హామీకి పోతున్నారు, పనులు రావట్లేదు కాబట్టి భూస్వాములు గోస పెడుతున్నారు. కాబట్టి భూస్వాములకు అనుకూలంగా ఈ చట్టాన్ని మార్చేసి మొత్తం ఈ గ్రామీణ పేదల మీద ఈ భారం వేయడానికి ప్రభుత్వం పూనుకున్నది. ఈ పథకం పోతే గ్రామీణ పేదలకి ఉపాధి పోతుంది, చాలా ఇబ్బందులు వస్తాయి, ఏ గ్యారంటీ ఉండదు, ఆ చట్టం నిర్వీర్యం అవుతుంది. కాబట్టి ఏదో పోరాటాల ఫలితంగా ఆ రోజు వామపక్షాలు మద్దతుతో ఈ చట్టం తీసుకొచ్చారు. వామపక్షాలు బలమున్నప్పుడు ఈ చట్టం చేశారు. ఆ చట్టం రూపుదాల్చి ఈ 10-15 ఏళ్ల కాలంలో మొత్తం గ్రామీణ పేదలకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఇప్పుడు దాన్ని నిర్వీర్యం చేయడం అనేది చాలా దుర్మార్గం. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తున్నాం. ఈ చట్టాన్ని ఎలాగే కొనసాగించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. విశాఖ వేదికగా 3 రోజుల పాటు కొనసాగే క్రెడై ఎక్స్పో ఘనంగా ప్రారంభమైంది. ఎంఎస్ఎంఈ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, ఎమ్మెల్యేలు ఘంటా శ్రీనివాస్, వెలగపూడి రామకృష్ణబాబు, పి విష్ణుకుమార్ రాజు, విఎంఆర్డీఏ కమిషనర్ తేజ్ భరత్లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్, పల్లా శ్రీనివాస్, ఎమ్మెల్యే ఘంటా శ్రీనివాసులు మాట్లాడారు. సొంతలు ప్రతి ఒక్కరికి కలన్నారు. దాన్ని నెరవేర్చే దిశగా క్రెడై ప్రతినిధులు పనిచేయాలని కోరారు. కూటమి ప్రభుత్వం పెట్టుబడిదారులను ప్రోత్సహించే దిశగా చర్యలు చేపడుతుందని, అలాగే ఈజ్ ఆఫ్ డూయింగ్ నుండి స్పీచ్ ఆఫ్ బిజినెస్ దిశగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. క్రెడై ప్రతినిధులు మాట్లాడుతూ 3 రోజుల పాటు సాగే ఈ ఎక్స్పోలో 72 స్టాల్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రిలయన్స్ కానీ, మెటా కానీ, టీసీఎస్ కానీ, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్, యాక్సెంచరు, సిఫీ, సత్వా, రహేజా ఇలాంటి ఏ కంపెనీ చూసినా కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ వైపు వస్తూ ఉన్నాయి. ఒకప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ అంటే మహారాష్ట్ర, తమిళనాడు, లేకపోతే కర్ణాటక, గుజరాత్, తెలంగాణ లాంటి రాష్ట్రాలు ఉంటే ఈ 18 నెలల్లో ఒక కొత్త మార్పు. ఏదైనా పరిశ్రమ పెట్టాలంటే ఫస్ట్ ఛాయిస్ అనేది ఆంధ్రప్రదేశ్ అవుతా ఉంది. అది ఐటీ కావచ్చు, లేకపోతే టూరిజం కావచ్చు, లేకపోతే రెసిడెన్షియల్ హౌసింగ్ ప్రాజెక్ట్ కావచ్చు. ఎనీ ఇన్వెస్ట్మెంట్ అంటే ఒక బెస్ట్ డెస్టినేషన్గా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉంటే అందులో కూడా విశాఖపట్నం అనేది ప్రధానంగా ఉంటా ఉంది. అందుకే ఈరోజు క్రెడాయికి సంబంధించి చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంది ఇక్కడ. ఒక పక్క వేలాది మందికి కొత్తగా ఎంప్లాయ్మెంట్ ఇస్తా ఉన్నాం మనం. ఈ ఎక్స్పో ద్వారా విశాఖపట్నంలోని కానీ లేకపోతే ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఎవరైనా సరే ఒక ఇల్లు కొనుక్కోవాలి అనుకుంటే, ఒక అపార్ట్మెంట్ కొనుక్కోవాలనుకుంటే వారికి నిస్సందేహంగా ఇక్కడికి వచ్చి కొనుక్కోవచ్చు అని చెప్పి తెలియజేస్తున్నాం. ఎందుకంటే గత అనుభవాలు
చాలామందికి ఒక క్రెడిబిలిటీ లేనటువంటి బిల్డర్ దగ్గరికి వెళ్ళి కొంటే ఎదుర్కొన్నటువంటి సమస్యలు చాలా చూసాం. ఎందుకంటే ఆ గొడవలన్నీ కూడా ప్రజాప్రతినిధులుగా మా దగ్గరికి వస్తుంటాయి. అందుకే ఒక ప్రజాప్రతినిధిగా మేము తెలియజేసేది, ఎవరైనా సరే ఇల్లు కొనుక్కోవాలన్నా లేకపోతే అపార్ట్మెంట్ కొనుక్కోవాలన్నా సరే క్రెడైలాట్ సంస్థ దగ్గరికి వచ్చి కొనుక్కుంటే ఎటువంటి ఇబ్బందులు ఉండదని చెప్పేసి తెలియజేస్తున్నాం. అలాగే క్రెడై ప్రతినిధులకు అందరికీ కూడా తెలియజేసేది, రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ఎవరికైనా సరే అంటే ముఖ్యంగా మీకు సంబంధించి ఈ నిబంధనల వల్ల ఇబ్బందులు ఉంటే అవి మా దృష్టికి తీసుకొస్తే మేము ముఖ్యమంత్రి గారి దృష్టికి, అలాగే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించినటువంటి మంత్రివర్యుల దృష్టికి, నారాయణ గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళి వాటికి సానుకూలంగా స్పందించేటట్టుగా అనుకునేటువంటి నిబంధనలు వచ్చేటట్టుగా మేము చేయడానికి మా కృషి చేస్తామని చెప్పి విశాఖపట్నం క్రెడై చాప్టర్ వాళ్ళు 11th ఎక్స్పో మన విశాఖపట్నంలో పెట్టడం జరిగింది. మనందరికీ తెలుసు ఈ చాప్టర్ క్రెడై చాప్టర్ ఏదైతే ఉందో మన రాష్ట్రంలో ఒక మంచి చాప్టర్. ఈ చాప్టర్లో ఉన్నటువంటి బిల్డర్స్ అందరూ కూడా చాలా అంకితభావంతో పనిచేస్తుంటారు. గత 10 సంవత్సరాలుగా ఎక్స్పో తీసుకొచ్చి విశాఖపట్నంలో జరుగుతున్నటువంటి ప్రాజెక్ట్స్ అన్నీ కూడా డిస్ప్లే చేయడంతో పాటు ఇల్లు నిర్మాణం కావాల్సినటువంటి బ్యాంకర్స్ని తీసుకురావడం కానీ, లేకపోతే ఇల్లు నిర్మాణం కావాల్సినటువంటి వసతులు ఏవైతే ఉన్నాయో ఆ ప్రోడక్ట్స్ని అన్నీ కూడా ఇక్కడ తీసుకొచ్చి ఒక ఎక్స్పో తీసుకొచ్చి అందరికి అవగాహన కల్పించడం అనేది వీళ్ళ ప్రధాన పాత్ర. సో ముఖ్యంగా వీళ్ళకి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళు ఎక్స్పో చేసేటప్పుడు కూడా 10 మందికి తెలియాలని చెప్పి కొంత బడ్జెట్ క్రియేట్ చేసి అందరినీ ఆహ్వానం పలికి అందరినీ ఇలాగ ఒక ప్లాట్ఫామ్ తీసుకొచ్చి మన ప్రాంతంలో ఏవి మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోడక్ట్స్ అవ్వచ్చు కానీ అలాగే ఇక్కడ జరుగుతున్న ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఒక మార్కెట్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంటారు. సో దానికి ప్రధానంగా క్రెడై విశాఖపట్నం చాప్టర్కి అలాగే రాష్ట్ర క్రెడై అసోసియేషన్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు కన్స్ట్రక్షన్కి ఒక ఎంటిటీ కింద, ఒక వర్టికల్ కింద కన్స్ట్రక్షన్కి కావాల్సినటువంటి అన్ని సపోర్ట్ మెకానిజం మనం కల్పిస్తే ఈరోజు ఇల్లు నిర్మాణం చేసే వాళ్ళకి ఆర్థిక అభివృద్ధి జరగాలి, ఇల్లు కొనుక్కున్న వాడికి కూడా అంటే కొంచెం తక్కువ కాస్ట్లో అయ్యేలాగా కార్యరూపం చేయడం జరిగింది. గత 18 నెలలుగా అనేకమైనటువంటి సంస్కరణలు ఈ ప్లాన్ అప్రూవల్లో ప్రాసెస్లు చేయడం జరిగింది. ఇల్లు నిర్మాణం చేస్తే వాళ్ళకి అన్నీ కూడా సదుపాయాలు కల్పించడం వల్ల అనేకమైనటువంటి అడ్వాంటేజెస్ అటు కట్టేవాడికి కొనుక్కునేవాడికి కల్పించడం అనేది ప్రభుత్వం చేసింది. డిసెంబర్ 21న పల్స్ పోలియో డే కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి విజయనగరం జిల్లా వ్యాప్తంగా పోలియో చుక్కలు వేయబడినని విజయనగరం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని జీవన్ రాణి తెలిపారు. ఆమె ఈ కార్యక్రమంలో మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ అప్పుడే పుట్టిన పిల్లల నుంచి 5 సంవత్సరాల లోపు ఉన్న 1,98,478 పిల్లలకు పోలియో చుక్కలు వేస్తామన్నారు. 1182 బూతుల్లో 2,450 బృందాలు పోలియో కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. ఇంటింటికి వెళ్లి టీకాలు వేయడమే కాకుండా ఆర్టీసీ కాంప్లెక్స్ రైల్వే స్టేషన్లో పోలియో టీకాలు వేసేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామన్నారు. చిన్నారులకు పోలియో చుక్కలు వేయించి పోలియో నివారణకు ప్రజలు సహకరించాలని ఆమె కోరారు. స్టార్ట్ అయింది. ఈ క్యాంపెయిన్ మోడ్లో చేయటం వల్ల మనం రొటీన్ ఇమ్యునైజేషన్తో పాటు సర్వలెన్స్ స్ట్రెంగ్తన్ చేసి అదేవిధంగా ఎక్స్ట్రా క్యాంపెయిన్స్ కండక్ట్ చేయడం ద్వారా మనం పోలియోని మన దేశం నుంచి పారద్రోలటం అనేది జరిగింది. ఇది 2014లో జరిగింది. ఈ నేపథ్యంలో మనకి లాస్ట్ కేసు 2011లో వెస్ట్ బెంగాల్లో వచ్చింది. సో పోలియో ఫ్రీ అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి మనం సర్టిఫికేషన్ కూడా మనం తీసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో మన జిల్లా పరంగా మొత్తం జనాభా వచ్చి 20,81,000 ఉన్నది. ఈ నేపథ్యంలో అదేవిధంగా 0 to 5 years 1,99,000 ఉన్నారు. ఈ బిడ్డలందరికీ కూడా పోలియో చుక్కలు వేసి మన బిడ్డలని అందరినీ కూడా పోలియో బారిన పడకుండా డిజబిలిటీకి లోను కాకుండా కాపాడుకునే నేపథ్యంలో మనం అందరూ కూడా బేసిక్ రెస్పాన్సిబిలిటీ తీసుకుని మన ప్రోగ్రామ్ని పల్స్ పోలియోని సక్సెస్ చేసుకుందామని చెప్పేసి నా వైపు నుంచి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. నేపథ్యంలో మనకి పోలియో వ్యాక్సిన్ అంతా కూడా వచ్చేసింది. అన్నిటికీ కూడా డిస్పర్స్మెంట్ కూడా అయిపోయింది మన్యం జిల్లాతో సహా అరెస్ట్ వేలు కాబట్టి. సో లాజిస్టిక్స్, ఐఈసి, అదేవిధంగా వ్యాక్సిన్ డిస్ట్రిబ్యూషను, ట్రైనింగ్స్ మొత్తం అన్నీ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా కండక్ట్ చేసేసాం. సో వీఆర్ fully prepared to conduct pulse polio program in our
డిస్ట్రిక్ట్. అదేవిధంగా యాడ్వర్స్ ఈవెంట్స్ ఏమన్నా వచ్చినా సరే ఏ విధంగా ఎదుర్కోవాలని చెప్పేసి సెకండరీ హెల్త్కి, అదేవిధంగా టెరిటరీ లెవెల్లో ఉన్న హెల్త్కి డిఎంఈ సైడ్ కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేసాం. వాళ్ళు కూడా ప్రిపేర్డ్గా ఉన్నారు. పీపీపీ విధానానికి మద్దతు ఇచ్చిన వారిని అధికారంలోకి వచ్చిన వెంటనే అరెస్ట్ చేస్తామని మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రత్యక్ష దాడి అని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు. నగరంలోని ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియా ఎదుట జగన్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. మనమంతా అంబేద్కర్ రచించిన రాజ్యాంగంలో జీవిస్తున్నామని, మీ తాత రాజారెడ్డి రాజ్యాంగంలో కాదంటూ ఎద్దేవా చేశారు. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో అభివృద్ధి సాధ్యమని ప్రపంచం మొత్తం అంగీకరిస్తుంటే పీపీపీకి మద్దతు ఇచ్చిన వారిని జైలుకు పంపుతానని బెదిరించడం జగన్ నియంతృత్వ ఆలోచనలకు పరాకాష్ట అని విమర్శించారు. ప్రజల చేతిలో ఇప్పటికే గుణపాఠం నేర్చుకున్నప్పటికీ జగన్ ఇంకా మారలేదని, అదే అహంకారంతో మళ్లీ రాజకీయ డ్రామాలు ఆడుతున్నారని, తీరు మారకపోతే వచ్చే ఎన్నికల్లో జనాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. తప్ప దాంట్లో వాస్తవాలు లేదు. ఈరోజు అందరూ కూడా అభివృద్ధి చెందాలంటే ప్రైవేట్ పబ్లిక్ పీపుల్ పార్టిసిపేషన్తోనే ముందుకు వెళ్తున్నారు. అందరూ అన్ని కూడా వెళ్తున్నాయి. కేంద్రం కూడా అక్కడ సహకారం అందించింది. ఇది మంచి పద్ధతి అని. ఈయన ఏం చేస్తారంటే జగన్మోహన్ రెడ్డి గారి విషయాల్లో 2 విషయాలు మీరు గమనించాలి. లాస్ట్ టైం వఫ్స్ బిల్లో కూడా ఇక్కడ వచ్చి వఫ్స్ బిల్ వ్యతిరేకమైన స్టేట్లో చెప్తారు, సహకారం అందిస్తారు, వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ కూడా ఇక్కడ బీపీపీ వ్యతిరేకం అంటున్నారు, కేంద్రంలో వచ్చి వాళ్ళు సహకారం అందిస్తున్నారు. సో ఇలాంటి ద్వంద్వ వైఖరులు మానుకోవాలి. ప్రజలకు ఉపయోగపడేటట్లు వాటి మీద పేదవాడికి అనుకూలంగా మెడికల్ సీట్లు వచ్చేటట్టు పరిస్థితుల్లోనే వాళ్ళు సహకారం అందించాలి తప్ప ఈ రోజే ఎకానమీ అందుకుంటుంది. ఈ రోజే పెట్టుబడిదారులు ఎవరైతే ఈ రాష్ట్రానికి సంపద సృష్టించాలంటే పెట్టుబడులు రావాలని ఆలోచన చేసి ముందుకు వస్తుంటే వాళ్ళని ఇలా భయాందోళనకు గురి చేయడం మంచి పద్ధతి కాదు. గత 5 సంవత్సరాలుగా కూడా వీళ్ళు ఈ ఒక్క ఇన్వెస్టర్ని కూడా ఉంచలే. ఇక్కడ విశాఖపట్నం నుంచి ఆ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ అలాగే పారదోలేరు, అలాగే అక్కడ జాకీని అలాగే పారదోలేరు. అనేక కంపెనీలని వీళ్ళు భయభ్రాంతులకు గురి చేసి లూలుని భయభ్రాంతులకు గురి చేసి పంపించారు. మళ్ళీ అదే పద్ధతి అవలంబిస్తున్నారు. ఇంకా ఈయనకి ప్రజలు బుద్ధి చెప్పినా బుద్ధి రాలేదు. మళ్ళీ రేపు 2029లో కూడా జగన్మోహన్ రెడ్డికి ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నారు. వాజీ వార్తలు ఇప్పుడు కాసేపు విరామం. మూడు దశాబ్దాల మీడియా రంగంలో అనుభవంతో మీ ముందుకొస్తోంది వాజీవన్ మొబైల్ యాప్. ప్రతి క్షణం తాజా వార్తలతో ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడైనా ఎక్కడైనా మీ అరచేతిలో. ఇక ఆలస్యమెందుకు? వెంటనే డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ ప్లే స్టోర్ మరియు యాప్ స్టోర్లో. ఇది పూర్తిగా ఉచితం. వివరాలకు సంప్రదించండి గణపతి నీడి టెక్నాలజీస్ ప్రైవేట్. 3 దశాబ్దాల మీడియా రంగంలో అనుభవంతో మీ ముందుకు వస్తోంది వాజీవన్ మొబైల్ యాప్, ద ట్రస్టెడ్ న్యూస్. ప్రతి క్షణం తాజాతో ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడైనా ఎక్కడైనా మీ అరచేతిలో. ఇక ఆలస్యం ఎందుకు? వెంటనే డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ ప్లే స్టోర్ మరియు యాప్ స్టోర్లో. ఇది పూర్తిగా ఉచితం. వివరాలకు సంప్రదించండి గణపతి నీడి టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. మూడు దశాబ్దాల మీడియా రంగంలో అనుభవంతో మీ ముందుకొస్తోంది వాజీవన్ మొబైల్ యాప్.
ప్రతి క్షణం తాజా వార్తలతో ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడైనా ఎక్కడైనా మీ అరచేతిలో. ఇక ఆలస్యం ఎందుకు? వెంటనే డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ ప్లే స్టోర్ మరియు యాప్ స్టోర్లో. ఇది పూర్తిగా ఉచితం. వివరాలకు సంప్రదించండి గణపతి నీడి టెక్నాలజీస్ ప్రైవేట్. 3 దశాబ్దాల మీడియా రంగంలో అనుభవంతో మీ ముందుకు వస్తోంది వాజీవన్ మొబైల్ యాప్, ద ట్రస్టెడ్ న్యూస్. ప్రతి క్షణం తాజా వార్తలతో ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడైనా ఎక్కడైనా మీ అరచేతిలో. ఇక ఆలస్యం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ ప్లే స్టోర్ మరియు యాప్ స్టోర్లో. ఇది పూర్తిగా ఉచితం. వివరాలకు సంప్రదించండి గణపతి నీడి టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. పెట్రోల్ బంక్ లో జరిగిన 82 లక్షల అవినీతిపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ విజయనగరం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఎటువంటి ప్రమేయం లేకుండా ఏలూరులో పనిచేస్తున్న సుందరయ్యను మరో 4 యాజమాన్యం సస్పెండ్ చేసిందన్నారు. దీనిపై ఆర్టీసీ డిపోలో సుందరయ్య 12 రోజుల ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారన్నారు. దీనిపై అధికారులు చర్చలు జరపడంతో ఆమరణ నిరాహార దీక్ష విమర్శించారు. అయితే అధికారులు ఇచ్చిన హామీని అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నారని ఆవేదన వెలిపించారు. ప్రభుత్వం కలగజేసుకుని ఏలూరు డిపోలో ఉన్న పెట్రోల్ బంక్లో జరిగిన అవినీతిపై సమగ్ర దర్యాప్తు చేసి అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని, అలాగే ఎటువంటి సంబంధం లేకుండా సస్పెండ్ చేసిన సుందరయ్యను మిగతా వారిని విధుల్లోకి తీసుకోవాలన్నారు. లేని ఎడల ఆందోళనను ఉధృతం చేస్తామని విజయనగరం జిల్లా స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ కార్యదర్శి చంద్రయ్య హెచ్చరించారు. రోజు అన్ని జిల్లా కేంద్రాల్లో కూడాను స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ సుందరయ్య గారు ఆయన అక్రమంగా సస్పెండ్ చేశారు. ఏలూరు డిపో పరిధిలో పెట్రోల్ బంక్ ఉన్నది, అది కాంట్రాక్ట్ వ్యవస్థలో నడుస్తుంది. దాంట్లో 82 లక్షల రూపాయల అవినీతి జరిగిందని అక్కడ సుమారు 50 లక్షల వరకు ఉద్యోగుల నుంచి రికవరీ చేశారు. సుందరయ్య గారిని కూడా 5 లక్షల రూపాయలు కట్టాలని ఆదేశించారు. అవినీతితో సంబంధం లేదు, అందులో ఉద్యోగ బాధ్యతలు కూడా నాకు లేవు. ఉద్యోగ బాధ్యతలు లేనటువంటిప్పుడు అవినీతితో నాకు ఎలా సంబంధం ఉంటుంది, కాబట్టి నేను ఆ సొమ్ము చెల్లించలేను, సొమ్ము చెల్లించి నేను అవినీతిని అంగీకరించలేను సుందరయ్య చెప్పినందుకు కక్షాదింపు చర్యల్లో భాగంగా ఆయన సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసిన కాడ నుంచి అదే డిపోలో 12 రోజులు నిరాహార దీక్షలు నడిచాయి. యాజమాన్యం హామీ ఇచ్చింది, హామీని ఈరోజు హామీ ప్రకారం విధులకు తీసుకోకుండా ఉల్లంఘించారు. అందువల్ల ఈరోజు అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రాలు ఇచ్చి ప్రభుత్వం జోక్యం చేసుకొని దీని మీద సమగ్ర విచారణ జరిపించి కార్పొరేషన్కి జరిగినటువంటి నష్టాన్ని రాబట్టాలి. నిజంగా ఎవరైతే ఆ దోషులు ఉన్నారో, తప్పుకు పాల్పడ్డారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి. ఎటువంటి సంబంధం లేనటువంటి సుందరయ్య గారితో పాటు మరో ఉద్యోగులు వెంటనే విధులకు తీసుకోవాలి. తీసుకోని పక్షంలో మళ్ళీ జిల్లా కేంద్రాల్లో నిరాహార దీక్షలు, అప్పటికీ పరిష్కారం కాకపోతే రాష్ట్ర కేంద్రమైనటువంటి మా హెడ్ ఆఫీసులో మొత్తం చలో కార్యక్రమం నిర్వహించి ప్రభుత్వానికి, మా యాజమాన్యానికి సుందరయ్య గారిని తీసుకునే వరకు మా పోరాటం కొనసాగుతుందని మీ ద్వారా ప్రభుత్వానికి మా యాజమాన్యం. భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడుకి విజయనగరం జిల్లాలో ఘన స్వాగతం లభించింది. అటల్ మోడీ సూపర్ పాలన యాత్రలో భాగంగా పట్టణంలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ వద్ద ఏర్పాటు చేసిన సభలో పాల్గొనడానికి ఆయన ఈరోజు జిల్లాకు విచ్చేశారు. ఆయనకు జిల్లా యంత్రాంగం తరపున జాయింట్ కలెక్టర్ ఎస్ సేతుమాధవన్, ఆర్డీఓ కీర్తి పాల్గొనడానికి విచ్చేసిన రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, వైద్య, విద్యాశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పుష్పగుచ్చాలను అందజేసి స్వాగతం పలికారు. రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సెర్పి, ఎన్ఆర్ఐ సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్తో కలిసి పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, చైర్మన్లు, వివిధ పార్టీల నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని అతిథులకు పుష్పగుచ్చాలను అందజేశారు. అని మన రాష్ట్రంలో అన్ని చోట్ల విజయవంతంగా పూర్తి చేసుకుంటూ వ్యతిరేకించే వాళ్ళు కూడా, సిద్ధాంతాన్ని కాదనే వాళ్ళు కూడా అటల్ బిహారీ వాజ్పేయిని వేలెత్తి చూపించే పరిస్థితి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా లేదు అని చెప్పిన సందర్భంగా మీకు మనం చేస్తాను. ఆయన ఈ దేశం అంతా సమైక్యంగా ఉండాలని కోరుకున్నాడు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, క్రీడ్, సెక్స్, రిలీజన్ అండ్ రీజన్, ఇండియా ఇస్ వన్.
అటక్ నుంచి కటక్ వరకు కన్యాకుమారి కాశ్మీర్ వరకు ఈ దేశం అంతా ఒకటే నీటికి భావనను కల్పించే ప్రయత్నం చేశాడు. ఆయన పరిపాలన హయాంలోనే మనందరికీ తెలుసు. ఈ స్వర్ణ చతుర్భుజ యోజన ఇందాక చెప్పారు. గోల్డెన్ కోఆర్డినేటర్ కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, కలకత్తా నుంచి కటక్ వరకు, ఆ పక్క మన గుజరాత్లో ఉన్న కచ్ వరకు మొత్తం అనుసంధానం చేసే కార్యక్రమాన్ని మొట్టమొదటిగా దేశంలో ప్రవేశపెట్టింది శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు చెప్పిన సందర్భంగా మనం చేస్తున్నాను. ఈ గోల్డెన్ కోఆర్డినేటర్ పెట్టడం వల్ల దేశంలో అనుసంధానం మొదలైంది. అనుసంధానకర్త, దేశంలో అనుసంధానకర్త శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి. కేవలం నేషనల్ హైవే కాదు, హైవే కనెక్టివిటీ, రూరల్ కనెక్టివిటీ, కనెక్టివిటీ, టెలివిజన్ కనెక్టివిటీ, పోర్ట్ కనెక్టివిటీ, పొలిటికల్ కనెక్టివిటీ రెవల్యూషన్ తెచ్చిన వ్యక్తి శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి. దేశంలోని 32 పార్టీలను ఏకం చేశాడు. 32 పార్టీలను ఏకం చేశాడు. నేను అప్పుడు నవ్వుతూ చెప్పాను, డిఎంకే, ఏడిఎంకే, ఎండిఎంకే, ఎంఎండికే ఈ అందరినీ కలిపాడు. అలాగే బీహార్లో సమత, బెంగాల్లో మమత, దేశమంతా జనత అన్నట్టుగా ఆయన ఆ రోజు అన్ని పార్టీలను కలిపాడు. అన్ని పార్టీలను కలిపి కాంగ్రెస్ ఇతర పార్టీలను ఒక తాటిపైన తీసుకొచ్చిన మొట్టమొదటి దేశ నాయకుడు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయిగా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంది. వారు చూపించిన ఏకత, ఐకమత్యం, పరస్పర విశ్వాసం, అలాగే అంతిమంగా తాము చేసే పని జనానికి ఉపయోగపడుతుందా లేదా అని ప్రతి ఒక్కరు పైన కేంద్రంలో ఉన్నవాళ్ళు, రాష్ట్రంలో ఉన్నవాళ్ళు, జిల్లాలో ఉన్నవాళ్ళు, ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు ఆలోచించవలసింది మనం చేసే పని, మనం వేసే అడుగు అట్టడుగున ఉన్న వాళ్ళకి ముందు అందాలి. అలాగే ప్రజలకు వేధింపులు లేకుండా ఉండాలి, ప్రజలపై అత్యాచారాలు జరగకుండా ఉండాలి, ప్రజలపై అక్రమాలు జరగకుండా ఉండాలి. దాన్ని సుపరిపాలన అంటారు. మనం వాజ్పేయి గారికి అర్పించే నివేళ ఏంటంటే అది తెలుగుదేశం కానీ, జనసేన కానీ, బీజేపీ కానీ, లేదా ఎవరైనా ప్రైవేటు వ్యక్తులైనా మనం వాజ్పేయి గారికి నివాళులు అర్పిస్తున్నామంటే విగ్రహం పెట్టి విగ్రహానికి పూలమానేసి నమస్కారం పెట్టడం కాదు. ఆయన చూపించిన మంచి మార్గం అవుతుందో సుశాసన్, సుపరిపాలన, దాన్ని మన వ్యక్తిగత జీవితంలో మనకొచ్చిన పదవి ద్వారా దాన్ని అమలు చేసి చూపిస్తే అప్పుడు నిజంగా అటల్ బిహారీ వాజ్పేయి గారికి నివాళులు అర్పించిన వాళ్ళు అవుతాను మీకు మనం చేస్తున్నాను. నేను చాలా చక్కని నాయకత్వం, నూతన నాయకత్వం దేశమంతా వస్తూ ఉంది. యువ నాయకత్వం కూడా చూస్తున్నాను. ఇక్కడ ఇందాక విన్నాను నేను, జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులందరూ మాట్లాడారు. చాలా చక్కగా, అద్భుతంగా దేశాన్ని గురించి, రాష్ట్రాన్ని గురించి వాళ్ళ యొక్క ఆలోచనలు మన ముందు పెట్టారు. చక్కగా మాట్లాడుతున్నాను. నాకు సంతోషం అనిపిస్తుంది. నేను ఇప్పుడు రాజకీయాల్లో లేను, రాజకీయానికి రాను, ఇందాక చెప్పాను. కానీ ఇవాళ వాజ్పేయి గారి కోసం ఆయన యొక్క అటల్ సందేశ్ యాత్ర జరుగుతుంది, దానిలో మీరు పాల్గొవాలంటే వచ్చాను. 17లో రాజకీయం వదిలిపెట్టేశాను. ఇంకా మొన్న ఎవరు అన్నారు, సార్ రాజకీయం వదిలిపెట్టారు, మీరు తిరుగుతూనే ఉన్నాడని. తిరుగుతూనే ఉంటారు, ఆఖరి రోజు వరకు తిరుగుతూనే ఉంటారన్న. అయినా మీరు మాట్లాడుతూనే ఉన్నారు కదా సార్ అన్నారు. నేను చెప్పాను, నేను పదవి విరమణ చేశానే కానీ పెదవి విరమణ చేయలేదు, అందరూ మాట్లాడుతూ ఉంటానని చెప్పాను. నా యొక్క 60 సంవత్సరాల యొక్క ప్రజా జీవిత అనుభవంలో నేను నా 16వ ఏట రాజకీయంలో ప్రవేశించాను. 16వ ఏట గోడల మీద రాసేవాడిని, రాత్రిపూట జెండాలు కట్టేవాడిని, కరెంటు స్తంభాలు ఎక్కి, ఎలక్ట్రికల్ పోల్సీకి స్తంభాలు జెండాలు కట్టేవాడిని. అలాగే ఊరంతా ఆ రోజుల్లో ట్యాక్సీలు, ఆటోలు పెట్టుకునే శక్తి లేదు. జట్కా బండి, ఆ జట్కా బండి ఎక్కి కొద్ది రోజులు ఎద్దు బండి, ఆ తర్వాత గుర్ర బండి ఎక్కి ఊరంతా అనౌన్స్మెంట్ చేసేవాడిని పార్టీ గురించి. కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును విజీ రామ్జీగా మార్చింది. దీన్ని నిరసిస్తూ సిపిఎం విశాఖ జిల్లా సమితి జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నల్ల రిబ్బన్లతో నిరసన తెలిపింది. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు పాల్గొని మాట్లాడారు. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును విజీ రామ్జీగా మార్చి ఆ పథకానికి బీజేపీ తూట్లు పొడిచిందని మండిపడ్డారు. రామ్జీ పేరును పట్టణ ఉపాధి హామీ పథకాన్ని ఎందుకు పెట్టలేకపోతున్నారని నిలదీశారు. 2005లో యూపీఏ ప్రభుత్వం వామపక్ష ఎంపీల మద్దతుతో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పెట్టి గ్రామీణ పేదలకు పని దినాలు గ్యారంటీ కల్పించిందని గుర్తు చేశారు. అలాంటి పథకం ఊపిరి తీయవద్దని, ఒకవేళ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఈ ప్రభుత్వం తీసేసింది. కేవలం పేరు మార్పుకు సంబంధించిన విషయం మాత్రమే కాదు, వాళ్ళకి రామ్ అనే పేరు రావాలనుకుంటే
గ్రామీణ ఉపాధి హామీ పథకంతో పాటు పట్టణ ఉపాధి హామీ పథకం కూడా పెట్టి దానికి రాముడి పేరు పెట్టుకోమనండి, ఎవ్వరికి అభ్యంతరం లేదు. పేరు సమస్య కాదు. పేరుతో పాటు గాంధీని హత్య చేయటం అంటే, ఆ పేరు తీసేయటం అంటే మొత్తం జాతీయోద్యమ స్ఫూర్తిని దెబ్బకొట్టడం, ఈరోజు ప్రజల యొక్క ప్రజాస్వామ్య హక్కులను హరించటం. 2007 సంవత్సరంలో ఆ రోజు వామపక్షాల యొక్క పోరాట కృషి ఫలితంగా అప్పుడున్నటువంటి యూపీఏ ప్రభుత్వం ఈ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని చేసింది. ఇది ఒక చట్టం, రాజ్యాంగపరమైన పని కల్పించేటువంటి హక్కు చట్టం ఇది. అంటే పని కల్పించడం ప్రభుత్వం యొక్క బాధ్యత, పని పౌరుల యొక్క హక్కు. పని లేనటువంటి రోజుల్లో వ్యవసాయ కార్మికులు ఈ వలసలు తగ్గించి వ్యవసాయ పనులకు తోడు ఈ పనులు కూడా సంవత్సరంలో 60-70 రోజులు మించి వ్యవసాయ పనులు లేని కాలంలో ఇంకొక 100-150 రోజులు వ్యవసాయేతర పనులు, ఈ ఉపాధి పనులు కల్పిస్తే వ్యవసాయంలోనూ డిమాండ్ పెరుగుతుంది, వాళ్ళ ఆదాయాలు పెరుగుతాయి, ఈ పేదరికం నుంచి బయటపడతారు అనేటువంటి ఒక మంచి సంకల్పంతో ఆ రోజు జాతీయ ఉపాధి హామీ పథకాన్ని మనం తీసుకొచ్చాం. ఈ గత 18 సంవత్సరాల కాలంలో ఇది మంచి ఫలితాలను కూడా ఇచ్చింది. ఇందులో ఎక్కడన్నా మిస్యూజ్ జరిగి ఉండొచ్చు, కొంతమంది అవినీతి పనులు ఉండొచ్చు, కానీ మొత్తం మీద గ్రామీణ ఉపాధి ఆదాయాలు పెరగటం ద్వారా గ్రామీణ మార్కెట్ విస్తరించింది అనేది వాస్తవం. ఇది కేంద్ర ప్రభుత్వ లెక్కలు కూడా తెలియజేస్తుంది. దానికి కారణం ఈరోజు గ్రామీణ ఉపాధి పథకం. ఇప్పుడు దీని ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఈ బాధ్యతను వదులుకొని రాష్ట్రాల మీద పెట్టింది. రాష్ట్రాలు ముందు ఖర్చు పెట్టాలట, 40% భరించడం కాదు, మొత్తం ఖర్చు వాళ్ళు పెడితే తర్వాత వాళ్ళు రీఎంబర్స్ చేస్తారట. అంటే బాధ్యత కేంద్రాన్ని కాదు, రాష్ట్రాన్ని. రెండోది, ఇది ఒక చట్టం కాదు, ఇక నుంచి ఇది ఒక పథకం. అంటే గవర్నమెంట్ పథకం, వృద్ధాప్య పెన్షన్ లాగా లేకపోతే ఒక విడో పెన్షన్ లాగా ఇది కూడా ఒక పథకం. అంటే ఉంటే ఉంటుంది, పోతే పోతుంది. గవర్నమెంట్ డబ్బులుంటే చేస్తారు, లేకపోతే లేదు. అంటే డిమాండ్ను బట్టి కాకుండా ప్రజలకు ఏ పని ఉంది, పని యొక్క డిమాండ్ ఏమిటి, డిమాండ్ను సృష్టించే పథకం ఇది. డిమాండ్ సృష్టించే పథకం కాస్త ఈరోజు డబ్బులుంటే పని కల్పిస్తాం, లేకపోతే లేదు అనే ఒక పథకం కింద మార్చేసి క్రమంగా దీన్ని ఎత్తేయటానికి, దీన్ని ఊపిరి తీయటానికే ఈ ప్రభుత్వం సంకల్పించింది. విద్యార్థుల్లో విజ్ఞానం, వినోదం పెంపొందించేందుకు ప్రతి ఏటా నిర్వహించే సైన్స్ ఎగ్జిబిషన్ ను విజయనగరం జిల్లా విద్యాశాఖ అధికారి మాణిక్యం నాయుడు ప్రారంభించారు. ప్రభుత్వ బాలికల ప్రాథమిక ఉన్నత పాఠశాలలో నేడు విజ్ఞాన ప్రదర్శన ప్రారంభంలో మండల స్థాయిలో జరిగిన పోటీల్లో ఫలితాలు సాధించి జిల్లా స్థాయి విజ్ఞాన ప్రదర్శనలో పాల్గొన్న విద్యార్థులు చేసిన ప్రాజెక్టులను ప్రదర్శించారు. విద్యార్థులు చేసిన ప్రాజెక్టులు అధికారులను, ఉపాధ్యాయులను ఆకట్టుకున్నాయి. జిల్లా స్థాయిలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులు, జోనల్ స్థాయిలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులు రాష్ట్ర స్థాయికి పోటీలో పాల్గొంటారన్నారు. విద్యార్థులకు మెరుగైన విద్యను, సాంకేతికను విద్యార్థులకు అందించే సైన్స్ ఉపాధ్యాయులను జిల్లా విద్యాశాఖ అధికారి అభినందించారు. జరిగే 25-26 సంవత్సరాలు గాను నేషనల్ లెవెల్ సైన్స్ ఫేర్ మామూలు జరుగుతుంది. ఇక్కడ 2 స్టేజ్ జరుగుతుంది. అక్కడ నేషనల్ లెవెల్ జరుగుతుంది, అలాగే సౌత్ ఇండియా ఫేర్ జరుగుతుంది. అక్కడ మన రెండింటికి బెస్ట్ ఎగ్జిబిషన్ పంపే కార్యక్రమంలో భాగంగా ఏంటంటే మనం స్కూల్ లెవెల్లో మనం జరుపుకున్నాం, అలాగే మండల లెవెల్లో కూడా జరుపుకున్నాం. 27 మోడల్స్ నుంచి కూడా మనం డిస్ట్రిక్ట్ లెవెల్కి రావడం జరిగింది. దీంట్లో out of these projects we have to select 11 projects, 7 from group projects and 2 from teacher projects and 2 from individual student projects. కాబట్టి దయచేసి జ్యూరీ మెంబర్స్ ఏంటంటే మంచి ప్రాజెక్ట్స్ పెట్టంటే సౌత్ ఇండియాకి వెళ్ళా, అలాగే నేషనల్ లెవెల్కి వెళ్ళినా సరే మంచి ప్రాజెక్ట్ అంటే ఇక్కడ మనం సెలెక్ట్ అయ్యే విధంగా ఉండేటట్టు మంచి జడ్జిమెంట్ ఇచ్చి తదుపరి కూడా మంచి సలహాలు కూడా ఇవ్వాల్సిన కోరుతున్నాము. మరి ఈ సందర్భంగా పిల్లలందరూ కూడా ఇక్కడికి వచ్చిన మండలం నుంచి సెలెక్ట్ అయ్యి ఇక్కడ రావడం జరిగింది. మొత్తం 27-11 ప్రాజెక్ట్స్ ఇక్కడ రావడం జరిగింది. మరి మీ అందరూ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాము. మండల లెవెల్లో వినయ్ ఇక్కడ రావడం ఒక గుడ్ అటెంప్ట్ అనుకోవచ్చు అన్నమాట. అక్కడ ప్రత్యేక మీ అందరూ కూడా ప్రతి మండలం టీం కూడా ప్రత్యేక అభినందిస్తున్నాను. అలాగే వాళ్ళ గైడ్ టీచర్స్ కూడా ప్రత్యేక అభినందిస్తున్నాను అన్నమాట.
ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ చేసిన రోజునే పెన్షన్ ప్రయోజనాలు పొందేలా చర్యలు చేపడుతున్నట్లు రాష్ట్ర ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ ఎస్ శాంతిప్రియ తెలిపారు. విఎంఆర్డీఏ చిల్డ్రన్ ఏరియాలో నిర్వహించిన పెన్షన్ అదాలత్లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ నెల నుంచే కొన్ని విభాగాల ఉద్యోగులకు ఎలక్ట్రానిక్ పెన్షన్ చెల్లింపు ఆర్డర్ పత్రాలను ఆన్లైన్ ద్వారా అందజేస్తామని, అదేవిధంగా ఆన్లైన్ దరఖాస్తు విధానంపై అవగాహన కల్పించేందుకు ఒక ప్రత్యేక వీడియోను అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆ టెక్నాలజీ యూస్ చేసుకోవడం మీరు తీసుకుంటున్నటువంటి చర్యలు but we have started visiting many of the districts of Andhra Pradesh and now objective ఏంటంటే before I leave Andhra maybe I want to visit all the 26 districts of Andhra Pradesh, go there and conduct these pension adalat so that everyone will be aware of what is expected from our side and to listen to from the pensioner side. What are the problems, what are the grievances, what are the issues are there. Of course, when we talk about technology, the progress which has been made, already DT garu kuda chepparu, so there is a system of RBPS, Retirement Benefits Processing System ani. Ma AG office lo Pen Man ani is the package. So what we are looking at this point of time is the integration between these two packages, which will enable the things to become even more simpler. That's what yesterday Shrikakulamlo nenu cheppanu, pension at your district kakunda we want to have the tagline of pension at your home. Endukante you can the pensioner himself instead of depending on someone else, you can actually upload your documents, all your details, and everything will be done on the system online. EPP was already vastunnai, but we have technically what we are trying to do is reaching out to you people, even the SMS grievance issues reaching us, and current live data of your PF details. Even when you upload your documents, what is the processing stage at which your pension case is or the PF case is. That is the objective we are looking at. రామకృష్ణ మిషన్ 116వ వార్షిక సర్వసభ్య సమావేశం ఈ నెల 14న బేలూరు మఠంలో జరిగింది. ఈ సమావేశంలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పాలకవర్గ నివేదికను రామకృష్ణ మఠం మిషన్ల ప్రధాన కార్యదర్శి స్వామి సువీరానంద సమర్పించారు. ఆ వివరాలను విశాఖ బీచ్ రోడ్ సమీప రామకృష్ణ మిషన్ ఆశ్రమంలో కార్యదర్శి స్వామి స్వసంవేదానంద మీడియాకు వెల్లడించారు. భారత ప్రభుత్వం చేపట్టిన అఖిల భారత సేంద్రియ వ్యవసాయ కార్యక్రమంలో రామకృష్ణ మిషన్ భాగమవుతుందని, కోయంబత్తూరులో నిర్వహిస్తున్న కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్కు నాక్ A+ గ్రేడ్ లభించిందని చెప్పారు. NRIF ర్యాంకింగ్లో రామకృష్ణ మిషన్ నిర్వహిస్తున్న కళాశాలలో 4కి జాతీయ స్థాయిలో ర్యాంకులు లభించాయని చెప్పారు. ఉన్నటువంటి కార్యక్రమాలన్నీ సంక్షిప్తంగా అంటే 2024-25 సంవత్సరంలో జరిగిన కార్యక్రమాలని 1897లో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో హౌరాలో స్వామి వివేకానందులు స్థాపించిన రామకృష్ణ మఠం మరి రామకృష్ణ మిషన్ గత శతాబ్దాలుగా సమాజానికి నిస్వార్థ సేవలను అందిస్తూ ఉన్నది. ఈ మిషన్ సహాయ పునరావాసం, సాధారణ సంక్షేమం, వైద్య సేవలు, విద్య, గ్రామీణ అభివృద్ధి వంటి అనేక రంగాలలో, అలాగే ఆధ్యాత్మిక మరియు నైతిక విలువలపై ఆధారిత సాహిత్య ప్రచురణలలో భారతదేశంలోనే కాక విదేశాల్లో కూడా క్రియాశీలకంగా పనిచేస్తోంది. ఇందులో అనేకమైనటువంటి పురస్కారాలు మరియు గుర్తింపులు గవర్నమెంట్ ద్వారా తదితర సంస్థల ద్వారా ఇవ్వడం జరిగింది. పైగా సేవా రంగంలో అంటే విద్యారంగంలో 2.93 లక్షల మందికి లబ్ధి చేయడం జరిగింది. వైద్య రంగంలో 84.25 లక్షలు, సంక్షేమ కార్యక్రమాలు 43.88 లక్షలు, సహాయ పునరావాసం వాళ్ళకి అంటే 7.46 లక్షల మందికి, గ్రామీణ ఆదివాసీ సంక్షేమం ద్వారా 2,72,000 మందికి, ప్రచారం అండ్ ఇతర సేవలు 71
53,000 మందికి అంత ఖర్చు 1,671 కోట్ల రూపాయలు అందరికీ సంక్షేమ కార్యక్రమాల ద్వారా, వివిధ కార్యక్రమాల ద్వారా నిర్వహించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైసీపీ జాతీయ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని విజయనగరం నియోజకవర్గ పరిధిలోని పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వైసీపీ యోజన విభాగం నాయకులు ఈశ్వర్ కౌశిక్ అన్నారు. ఈ రోజు మాజీ డిప్యూటీ స్పీకర్ కొలగట్ల వీరభద్రస్వామి గృహంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 21వ తేదీ ఆదివారం నిర్వహించే జగనన్న జన్మదిన వేడుకల్లో యువత పాల్గొని అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ మీడియా సమావేశంలో కార్పొరేటర్ రాజేష్, వైసీపీ పట్టణ అధ్యక్షుడు ఆశపు వేలు తదితరులు పాల్గొన్నారు. నివాసం వద్ద 21 ఉదయం 9 గంటలకి కేక్ కటింగ్. ఆ కేక్ కటింగ్ లో పెద్దలు అన్నయ్య కోరగల్ల వీరభద్రస్వామి గారు పాల్గొంటారు. 10:30 నిమిషాలకే గోశాలోని రాష్ట్ర మహిళా విభాగం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కోరగట్ల శ్రావణి, విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ వెంకట విజయలక్ష్మి గారి ఆధ్వర్యంలో గోశాలో ఉన్నటువంటి మహిళలకు అందరికి కూడా పళ్ళు, రొట్టెలు పంచడం జరుగుతుంది. మరి అదేవిధంగా గ్రామ సమాజంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర పార్టీ మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ బ్యాగులు, తర్వాత బిస్కెట్ బ్యాగులు పంచడం జరుగుతుంది. మరి ఇదే కాకుండా యువజన విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో పైడితెల్లమ్మ టెంపుల్ దగ్గర మధ్యాహ్న అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అలాగే విజయనగరం మండలంలోనే మన వెనవేముల దగ్గర ఏపీసీడీ వృద్ధాశ్రమంలోనే భోజన కార్యక్రమం జరుగుతుంది. మరి ఇవే కాకుండా విజయనగరం నియోజకవర్గంలో ఉన్నటువంటి వివిధ వార్డుల్లో, గ్రామాల్లో కూడా వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సంబరాలు జరుపుకుంటున్నాము. మరి జాతీయ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైనటువంటి మాజీ ముఖ్యమంత్రి వర్యులు, ప్రజలందరూ కూడా ప్రేమగా పిలుచుకునే జగనన్ననే మా నాయకుడు పుట్టినరోజు సందర్భంగా ఈ రాష్ట్రంలోని అనేక మంది ఎన్నో సంక్షేమ పథకాల ద్వారా ఈరోజు ఎంతోమంది ఆర్థికంగా కానీ, లేకపోతే గౌరవంగా కానీ, విద్యలో కానీ ముందంజనున్నారని చెప్పేసి అంటే తప్పకుండా అతని తాలూకా శ్రమ ఉందని చెప్పేసి మన అందరికి కూడా తెలిసిన విషయమే. మరి ఈ యొక్క 21వ తారీఖున ఆయన పుట్టినరోజుని ఘనంగా విజయనగరం నియోజకవర్గంలోని స్థానిక ఇన్ఛార్జ్ అయినటువంటి స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి గారి యొక్క సూచనలు సలహాల మేరకు విజయనగరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాన్స్టిట్యున్సీలోని అనేక చోట్ల పలు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా మొదటిగా ఉదయం 8 గంటలకి కంటోన్మెంట్ వద్ద ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలోని అక్కడ పూజా కార్యక్రమాలు, హోమాలు జరిపించి అక్కడున్న స్థానిక నాయకులందరూ కూడా అక్కడ పెద్ద ఎత్తున పాల్గొంటారని చెప్పేసి తెలియజేస్తున్నాం. కురుపాం నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ తోయక జగదీశ్వర్ విద్యార్థులకు విలువైన సూచనలు చేశారు. విద్యార్థులు తమలోని సృజనాత్మకతను వెలికితీసి క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించినప్పుడే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారని ఆమె పేర్కొన్నారు. చదువుతో పాటు నైతిక విలువలు, బాధ్యతా భావం కూడా విద్యార్థుల్లో పెంపొందించాలని అన్నారు. లక్ష్య సాధనకు క్రమశిక్షణే పునాది అని ఆమె స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జాయింట్ కలెక్టర్ సి యశ్వంత్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి శాస్త్రవేత్తగా ఎదగాల్సిన అవసరం ఉందన్నారు. ప్రశ్నించే తత్వం, తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటేనే శాస్త్రవేత్తగా మారగలమని తెలిపారు. పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా చుట్టూ ఉన్న విషయాలు గమనిస్తూ ఆలోచించే అలవాటు పెంచుకోవాలని విద్యార్థులు సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సో మీలో ఎంతమందికి సైన్స్ అంటే ఇష్టం చెప్పండి పిల్లలు? ఓకే, పిఎంటీ నుంచి వచ్చారు. ఏం ప్రాజెక్ట్ చేసుకొని వచ్చారు? మ్యాథ్స్ ప్రాజెక్ట్ చేసుకొని వచ్చారు. సైన్స్ అంటే ఇష్టమా మీకు? ఎందుకు ఇష్టమా సైన్స్ అంటే? అందరూ కూడా మరి పిల్లలు ఆలోచనల విధానాన్ని బయటకి తీసుకొచ్చినటువంటి ఈ వేదిక కాబట్టి ఈరోజు నిజంగా పిల్లలందరూ కూడా మన జిల్లా స్థాయే కాదు, అలాగే రాష్ట్ర స్థాయిలో మీరందరూ ఉండాలని మీకు అందరికీ కోరుకుంటూ మరి ఈరోజు అంటే మన దేశం ఒక అభివృద్ధిలో ఉంది అనేసి అంటే దానికి టీచర్స్ కారణం.
టీచర్స్ కానీ లేకపోతే పిల్లల్లో వాళ్ళ ఆలోచనలు కానీ వాళ్ళ నైపుణ్యాలు కానీ వెలికి తీయడానికి ఉండదు. కాబట్టి మీరందరూ కూడా టీచర్స్ ఏ విధంగా అయితే మీకు చెప్తారో ఆ విధంగా పిల్లలు కూడా మరి టీచర్స్ చెప్పినట్లుగానే వింటే వాళ్ళందరూ గొప్ప స్థాయిలో ఉంటారు. భోగాపురం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బీసీ హాస్టల్లో నివసిస్తున్న 26 మంది విద్యార్థులకు పూసపేట రంగంలో కోనాడ గ్రామానికి చెందిన తాటికొండ ఫణికీర్తి 10,000 విలువైన దుప్పట్లు జంబుకాణాలను పంపిణీ చేశారు. చలికాలంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ సహాయక కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఆమె తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. హాస్టల్లో 6 నుంచి 10వ తరగతి చదువుతున్న 27 మంది విద్యార్థులు నేలపై పడుకోవడంతో అది గ్రహించిన తాటికొండ ఫణికీర్తి చలికాలం దృష్టిలో పెట్టుకొని విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు 10,000 విలువైన దుప్పట్లు జంబుకాణాలను వితరణ చేశారు. వారు చేసిన మంచి పనికి హాస్టల్ సిబ్బంది, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు అభినందించారు. మాది బీసీ బాలుర వసతి గృహం భోగాపురం. సో ఈరోజు ఏంటంటే మేడం ఫణికీర్తి మేడం ఒక మంచి సదుద్దేశంతో మా హాస్టల్ పిల్లలకి గాను చలికాలంలో పిల్లలు ఇబ్బంది పడకుండా ఉండడం కోసం దుప్పట్లు మరియు కిందన ఏర్పాటు చేసుకోవడానికి జంబుకాణాలు అనేవి డొనేట్ చేయడం జరిగింది. సో ఈ కార్యక్రమం నిర్వహించినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. దీని ద్వారా మా పిల్లలు ఎలాంటి ఇబ్బంది లేకుండా హాస్టల్లోని చాలా సంతోషంగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాజమండ్రిలో పలు శంకుస్థాపనలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి లోకేష్. రాష్ట్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం పని చేస్తుందని స్పష్టం. వైఎస్ జగన్ వ్యాఖ్యలు ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రత్యక్ష దాడి చేయడమే. జగన్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు. విజయనగరం పట్టణం 19వ డివిజన్ నుంచి భారీగా టీడీపీలో చేరుకున్న దళితులు. కండువా వేసి సాదరంగా స్వాగతించిన ఎమ్మెల్యే అదితి గజపతిరాజు. వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.